హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మీకు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక బొమ్మలు తయారు చేసి షాప్ చూపించబోతున్నాను. గూడము ఇది వచ్చి లక్కీ బొమ్మల కంపెనీ. ఇది వచ్చి నొన్న దగ్గర ఉండిద్దండి. మా ఫ్రెండ్ ఇదే నాగేశ్వరరావు గారు ఈ బొమ్మలు తయారు చేసే మొత్తం ఓనర్ ఆయనే. నున్న దాటిన తర్వాత మ్యాంగో మార్కెట్ ఉంటుంది కదండి, నున్న యువతలే మ్యాంగో మార్కెట్ ఉంటుంది కదండి, ఆ మ్యాంగో మార్కెట్లోనే ఉంటుంది ఇది లక్కీ బొమ్మల కంపెనీ. ఇది నాగేశ్వరరావు గారు అండి, ఫ్రెండే. ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ కూడా ఇలా బొమ్మలు తయారు చేసి బొమ్మలు అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వినాయక చవితికి కానీ తర్వాత దేవి నవరాత్రులకు కూడా ఇక్కడ అమ్మవారి బొమ్మలు అనేది తయారు చేస్తూ ఉంటారు. నేను ఇక్కడే కాదండి, ఫస్ట్ నుంచి కూడా ఇదే బిజినెస్, ఇదే వర్క్. చిన్నప్పటి నుంచి కూడా ఈ వర్క్లోనే ఈ ఫీల్డ్లోనే ఉన్నాడంట మా ఫ్రెండ్. ఈ ఫీల్డ్లోనే ఉన్నాడు. కంపల్సరీగా ఇక్కడ వినాయక చవితికి మంచి మంచి బొమ్మలు అయితే మీకు దొరుకుతాయండి. ఇది వచ్చి మన నున్న యువతల మ్యాంగో మార్కెట్లో ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఆ బ్యాక్ టీషర్ట్ వేసుకుని నుంచి మాట్లాడుతూ చూడండి, ఆయనే ఈ లక్కీ బొమ్మల కంపెనీ ఓనర్, మా ఫ్రెండ్ నాగేశ్వరరావు గారు అతని పేరు. బొమ్మలు చూశారు కదా, బొమ్మలు పోసిన తర్వాత తయారు చేయడం ఎలా మొత్తం అన్నది ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. అవి రెడీ చేసేటప్పుడు కానీ అవి బొమ్మల్ని ఎలా రెడీ చేస్తున్నారు ఏంటన్నది నేను మొత్తం మీకు వీడియో పెట్టానండి. బొమ్మలు పోసేటప్పుడైతే నేను వెళ్ళలేదు, మొత్తం రెడీ చేసేటప్పుడు మాత్రమే నేను వెళ్ళాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బొమ్మలు తయారు చేసినప్పుడు కూడా ఇక్కడే బొమ్మలు తీసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కానీ అందరు కానీ ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగుంటాయండి. చాలా బాగా తయారు చేస్తారు. వినాయకుడి బొమ్మలు కానీ అమ్మవారి బొమ్మలు కానీ చూశారు కదా, పేపర్ కొడుతున్నారు. అంటే షైనింగ్ బొమ్మ తయారు చేసిన తర్వాత షైనింగ్కి పేపర్ కొట్టి ఇలా నీట్గా షైనింగ్ చేస్తారండి. ఆ తర్వాత డిజైన్ అన్నీ వేస్తారంట. ఇక్కడ చూశారు కదా, అన్ని చిన్న బొమ్మలు, అంటే మరీ చిన్నవేం కాదండి, ఒక మీడియం సైజులో ఉన్న బొమ్మలు ఇవి. లోపల అయితే పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయండి. ఇవైతే మొత్తం తయారైపోయి డిజైన్ కూడా చేసేసి స్ప్రే కూడా చేస్తున్నారండి. మొత్తం బొమ్మలు చూశారు కదండి, ఎంత నీట్గా చక్కగా ఉన్నాయో. చాలా హైట్ ఉంటాయండి ఈ బొమ్మలు. అంటే ఒక్క బొమ్మ వచ్చి 11 ఫీట్ అలా ఉంటుంది, 12 ఫీట్ ఉంటుంది. నేను బయట చూపించిన బొమ్మ అయితే 5 ఫీటు 6 ఫీటు అలా ఉంటుందండి. ఈ బొమ్మలు అయితే 11 ఫీటు అలా 10 ఫీటు అలా ఉంటాయండి. బొమ్మలు కూడా 12 ఫీట్ అలా ఉంటాయి. వీళ్ళంతా బొమ్మలు అక్కడ తయారు చేసే నాగేశ్వర గారు షాప్లో చేసేవాళ్ళండి. అంటే మొత్తం వీళ్ళంతా చూశారు కదా, బొమ్మలు రకరకాల డిజైన్లు. అంటే పక్కన కూడా మనకి బొమ్మలు శ్రీ మహావిష్ణుమూర్తి బొమ్మలు కానీ లేకపోతే కృష్ణుడి బొమ్మలు కానీ ఇలా ఒక వినాయకుడి బొమ్మలే కాకుండా అన్ని దేవుళ్ళ బొమ్మలు కూడా ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటారండి. బొమ్మలు అయితే చాలా బాగుంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే బొమ్మలు అనేది అందరూ తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి మీరు కూడా చూడండి, ఇక్కడ బొమ్మలు మాత్రం చాలా బాగుంటాయండి. చూసిన తర్వాత మీకే అనిపించింది. ఇక్కడ చూశారు కదా, పెద్ద పెద్ద బొమ్మలు ఎంత హైట్ ఉంటాయంటే మ్యాక్సిమం 12 ఫీట్ పైనే ఉంటాయండి బొమ్మలు వచ్చి. చాలా అఫీషియల్గా ఉంటాయి. వర్షానికి కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా పైన పరజా కట్టారండి. దానివల్ల లైటింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా క్లారిటీగానే తీసాను, నేను ట్రై చేశానండి. అంటే వర్షాలు పడుతున్నాయని చెప్పేసి బొమ్మ ఇదైపోద్దని పైన పరజా కప్పారండి. దానివల్ల నా ఫుల్ ఎల్లో షేడ్ వచ్చింది. స్ప్రే చేస్తున్నారు చూసారు కదా, బొమ్మ అంతా అయిపోయిన తర్వాత మొత్తం స్ప్రే చేస్తున్నారండి డిజైన్ వచ్చి. అంటే రకరకాల ఒకళ్ళైతే సిల్వర్ డిజైనింగ్ కానీ లేకపోతే గోల్డ్ డిజైనింగ్ కానీ ఇలా ఉంటాయండి. పక్కన చూస్తే మనకి బొమ్మలు వినాయకుడే కాకుండా అన్ని దేవుళ్ళ బొమ్మలు కూడా ఈ బొమ్మలతో పాటు సెట్ చేసి పెడతారని డిజైన్ చేసి. నేను ఫస్ట్ టైం ఇక్కడ వీడియో తీస్తున్నానండి. ఇంతకుముందు చూసేవాడిని కానీ వెళ్ళి మామూలుగా అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోవడం మూలన ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ వీడియో అండి ఇక్కడ నా ఫ్రెండ్ షాప్లో తయారు చేసిన చోట తీయడం. ఇది లాస్ట్ ఇయర్ అయితే వరదలకు చాలా ఇబ్బంది పడిపోయారండి వీళ్ళు. మ్యాక్సిమం 1 వీక్ అయితే అక్కడ వరదల్లో ఉండిపోయారు. చాలా అంటే చాలా బాధ వేసింది. అంతా వరదల్లో ఉండిపోయారండి. బొమ్మలు కూడా కొన్ని అంతా అయిపోయిన టైంలో ఒక 1 వీక్ లోపే, పండగ ముందు 1 వీక్ లోపే వరదలు రావడం వల్ల బొమ్మలు కొన్ని మిగిలిపోయినాయి, కొంచెం సఫర్ అయ్యాడు. ఈ సంవత్సరం దేవుడి వల్ల పండగ అయితే ముందే వచ్చింది సోదరా. మళ్ళీ బొమ్మలు చేస్తున్నాము, ఇప్పుడు కొంచెం అలా మూవ్ అవుతున్నాయి, పర్లేదు, అంతా గాడ్స్ గ్రేస్ అన్నాడు. నో ప్రాబ్లం అండి. చూశారు కదా మా ఫ్రెండ్ నాగేశ్వర, ఆ పక్కన నాని అని. అంటే స్ప్రే చేస్తారు చూశారు కదండి. బొమ్మ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత స్ప్రే అనమాట. రకరకాల స్ప్రేలు అనేది డిఫరెంట్ షేడ్స్లో మనకి నీట్గా బొమ్మ అనేది చాలా అందంగా తయారు చేస్తారండి. వాళ్ళ వర్క్ అలా ఎప్పటికప్పుడు అలా తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి చూశారు కదా, ఇది 5 ఫీట్ 5.5 అలా ఉంటాయండి బొమ్మలు వచ్చి. చిన్న బొమ్మలు పేపర్ కొట్టిన తర్వాత చూశారు కదా ఎంత షైనింగ్ ఉన్నాయో. ఈ బొమ్మ తయారు చేయడానికి ఎట్లాదన్నా ఒక 2 days 1 day పడుతుందంట అండి, 3 days అలా పడుతుందంట. 15 బొమ్మలు 12 బొమ్మలు అయితే ఈజీగా చేయగలరంట. పెద్ద బొమ్మలు అయితే మీకు చూపించాను కదండి, అవి అయితే మాత్రం మ్యాక్సిమం ఒక 7 బొమ్మలు, ఒక 7 అట్లా చేయగలరంట. ఒక 2 రోజులకి రోజు మొత్తంలో పోయగలరంట. ఇవైతే 15 బొమ్మల దాకా ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నాడు మా ఫ్రెండ్.
ఇక్కడ చూశారు కదండి బొమ్మలు తయారు చేసే విధానం మొత్తం కుర్రోడు ఎలా చేస్తున్నాడు ఏంటి అన్నది మీకు స్వయంగా వీడియో చూపించబోతున్నాను. చూశారు కదండి గణపయ్య ఎంత ఇదిగా అందంగా కనబడుతున్నాడు, చక్కగా ఉన్నాడు. చూశారు కదా మొత్తం అంటే ఒక్క డిజైనింగ్ కాదండి, డిఫరెంట్ డిజైన్లో ఇక్కడ బొమ్మలు అయితే ఉంటాయి. చూశారు కదా అంత ఒక్క షేడ్స్లోనే కాదండి, మనకి రకరకాల డిఫరెంట్ షేడ్స్లో డిఫరెంట్ హైట్, అంటే తక్కువ హైట్లో ఎక్కువ హైట్లో ఇలా బొమ్మలు అయితే పెద్ద చిన్నవి ఉంటాయండి. కింద అయితే మనకి శ్రీకృష్ణ మహావిష్ణుమూర్తి తర్వాత అందరి దేవుడి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎలుక బొమ్మలు కూడా కింద పెద్దగా ఉంటాయండి, ఎలుక బొమ్మలు కూడా ఉంటాయి. అక్కడ చూశారు కదా శ్రీకృష్ణు తర్వాత కృష్ణుడు ఇలా అన్నీ. నేను కూడా మధ్యలో వీడియో తీసుకున్నానండి, ఆ బొమ్మలు గణపయ్య మధ్యలో వీడియోలో నేను కూడా పడాలని చెప్పి అలా ఉన్నాను. ఇది మనకు నున్న యువతాలే మ్యాంగో మార్కెట్లోనే ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్ అనేది ఇక్కడ బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడండి. బొమ్మలు అయితే మాత్రం మస్తుగా ఉంటాయి. ఎప్పుడు కూడా వినాయక చవితికి బొమ్మలు అందరూ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కావాలన్నా కూడా ఇదే బొమ్మలు తీసుకోవడానికి అయితే ఇక్కడికి వెళ్ళండి. బొమ్మలు కూడా తక్కువ ప్రైజ్లోనే చూసి అటు ఇటుకైనా మన మావాడు మీకు బొమ్మలు అయితే తక్కువ రేటుకి ఇస్తాడండి. బొమ్మలు చూశారు కదా. ఇది తర్వాత దేవి నవరాత్రులు జరుగుతాయి కదండి, ఆ బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు. అవి కూడా ఉన్నాయండి, నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఒక 2-3 months అయితే వీళ్ళు కంపల్సరీగా ఇక్కడే స్పెండ్ చేసేస్తారండి, ఇంటికి కూడా వెళ్ళరు. అంటే డే అండ్ నైట్, ఇప్పుడంటే పండగ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి డే అండ్ నైట్ వర్క్ అనేది కంపల్సరీగా కావాలి అని చెప్పి అక్కడే ఉండిపోయారు. వర్క్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి, డే అండ్ నైట్ చేస్తారు కంపల్సరీగా. ఒక 2 months నుంచి అయితే వీళ్ళు ఇక్కడే స్పెండ్ చేసి వాళ్ళంతా ఈ బొమ్మలు తయారు చేయడం అయితే జరిగిందండి. చూశారు కదండి బొమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి అయితే 11 feet 12 feet అలా ఉంటాయండి. 10 feet అబోవ్ అని చెప్తున్నాడు. నేను ఉంచున్నానండి, నా మీద చాలా హైట్ ఉన్నాయి, ఒక 10-11 feet అబోవ్ అనే ఉన్నాయి. బొమ్మలు చాలా రాయల్టీగా పెద్దగా ఉంటాయండి. ఈ బొమ్మలు తీసుకెళ్లాలంటే కంపల్సరీగా క్రెయినే కావాలండి, క్రెయిన్ కానీ లేకపోతే ఇంకేదన్నా పెద్ద సహాయంతో దాన్ని వ్యాన్ కానీ లారీ కానీ ఎక్కించాలండి. చాలా పెద్దగా ఉంటాయండి బొమ్మలు అయితే. చిన్నవైతే మాత్రం వేరే ఏదన్నా అరేంజ్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు కానండి. ఈ బొమ్మలు మాత్రం లోడ్ అంటే వ్యాన్లోకి లారీలకి ఎక్కించాలంటే కంపల్సరీ క్రెయిన్ అయితే కావాలండి, క్రెయిన్ సహాయం తీసుకోవాల్సిందే. పక్కన క్రెయిన్ ఉంది. చూశారు కదా ఇక్కడ మా ఫ్రెండ్ నుంచుని ఉన్నాడు. బొమ్మలు లేడీస్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న పెయింట్ అంటే డిజైనింగ్ పెయింట్ వర్క్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచుని దగ్గరుండి అన్నీ అబ్జర్వేషన్ చేసి దగ్గరుండి జాగ్రత్తగా నీట్గా చేస్తూ ఉంటాడండి ప్రతి ఇయర్ కూడా. వాళ్ళకి భోజనాలే కానీ లేకపోతే టీ స్నాక్స్ అన్నీ కానీ అన్నీ కూడా మనోడే అరేంజ్ చేసుకుని ఇక్కడ వర్క్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాడు. డే అండ్ నైట్ కంపల్సరీగా వర్క్ అనేది అయితే దీని తర్వాత కంపల్సరీగా మళ్ళీ దేవి నవరాత్రుల బొమ్మలు అయితే రెడీ చేశారు. దానికి కూడా మళ్ళీ ఒక 1 month అనేది వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారండి. అప్పుడు కూడా సేమ్ ఇలాగే మళ్ళీ కంటిన్యూగా వర్క్ అయితే ఉండిద్దని చెప్తున్నాడు. అక్కడ చూశారు కదా శివుడు పార్వతీ శివుడు బొమ్మ కూడా ఉంటాయండి. వినాయకుడు పక్కన పార్వతీ శివుడు ఇలా అన్ని దేవుళ్ళ బొమ్మలు కూడా మనకి నీట్గా సెట్ చేసి డెకరేషన్ చేసి బొమ్మలు అయితే తయారు చేస్తారండి. మా ఫ్రెండ్ నాగేశ్వరరావు గారు అండి, ఒక దగ్గర 4-6 years నుంచి ఈ బొమ్మలు బిజినెస్లో అయితే మంచి ఎక్స్పోర్ట్ అండి. ఇది వాళ్ళ గూడెం అండి. బొమ్మ చూశారు కదా పక్కన లెఫ్ట్ సైడ్లో గోల్డ్ కలర్లో మనకు కనబడుతుంది. ఇది వచ్చి మనం 1 town మారివాడి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంట, అడ్వాన్స్ కూడా పే చేశారని చెప్తున్నారండి. 1 town మారివాడి వాళ్ళు ఈ బొమ్మనైతే ఆర్డర్ చేసుకున్నారు. చూశారు కదండి ఎంత డిజైన్ ఎంత బాగుందో, గోల్డ్ కలర్ అండి ఇది వచ్చి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు బయట చూసాం కదండి 5.5 feet బొమ్మలు అండి ఇవి. అక్కడ వైట్ కలర్లో కాకుండా తర్వాత మొత్తం బొమ్మ అంతా ఫినిష్ అయిపోయి పేపర్ కొట్టి స్ప్రే చేసి డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా రెడీ చేసి పెడతారండి. ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి బొమ్మలు వీళ్ళు చూసుకుని పరిచయం చేసుకుంటూ ఉంటారండి అందరూ. అంటే ఏ బొమ్మ కావాలి ఏంటి అనేది చూసుకుంటారు. ఒక డిఫరెంట్ ఒకే కలర్ కాకుండా అన్ని రకాల కలర్లో వేసి రెడీ చేసి ఇలా తయారు చేసి పెడతారండి. దీన్ని బట్టి కస్టమర్స్ వచ్చి చూసుకొని వాళ్ళకి నచ్చిన బొమ్మలను అయితే ఎంచుకొని వాళ్ళైతే కొనుక్కుంటారండి. బొమ్మ వెడల్పుగా చాలా పెద్దగా కనబడుతుంది చూసారా, అక్కడ బొమ్మల కంటే ఇక్కడ బొమ్మల మీద. వినాయక చవితి పండుగకి అందరికీ బొమ్మలు అన్ని ఊళ్ళకి కూడా మా లక్కీ బొమ్మల కంపెనీ నుంచి సరఫరా చేస్తాడండి మా ఫ్రెండ్. ప్రతి సంవత్సరం కూడా ఇదే వర్క్లో ఉంటాడు, ఇదే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర కూడా చేస్తూ ఉంటాడండి బొమ్మల బిజినెస్ ఎప్పటి నుంచో కూడా. ఎంత నీట్గా చక్కగా డిజైన్ చేశారో చూశారు కదండి. స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ బొమ్మేనండి, గోల్డ్ది. ఇది మార్వాడి వాళ్ళు ఆర్డర్ చేసిన బొమ్మ అండి. ఇదైతే చాలా రాయల్టీగా ఉంది, చాలా హుందాగా ఉంది. ఈ బొమ్మ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి.
నాకైతే బాగా నచ్చింది, అందుకని మేము ఇక్కడ ఫోటో తీసుకున్నామండి. ఈ బొమ్మ చాలా బాగుంటుంది సోదరు, ఇక్కడే ఫోటో తీసుకుందాం, ఇక్కడ దిగుదాం ఉండని చెప్పి అన్నారు. మొత్తం 3 గూడెంలో ఫుల్గా బొమ్మలు అయితే ఉంటాయండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళిన తర్వాత బొమ్మ లేకుండా అనేది ఉండదండి. మనకు నచ్చిన బొమ్మలు అయితే కంపల్సరీగా దొరుకుతాయి. ఒక బొమ్మ కాకపోతే ఒక బొమ్మ అయినా సరే డిఫరెంట్ బొమ్మలు చూపిస్తాడు మనకు. అందులో కంపల్సరీగా ఏదో ఒక బొమ్మ అయితే మాత్రం కంపల్సరీగా నచ్చిందండి. బొమ్మ అయితే మనకు తీసుకుని వెళ్ళి ఈజీగా పెట్టొచ్చండి. నెక్స్ట్ వచ్చి మీకు దేవి నవరాత్రులకు అయితే అమ్మవారి బొమ్మలు కూడా పోసారండి. అవి కూడా చాలా బాగుంటాయి, చూశారు కదా. అమ్మవారి బొమ్మలు కూడా రెడీ చేస్తున్నారండి. ఇంకా టైం ఉంది, 1 మంత్ లోపు రెడీ చేసి పెట్టేస్తామని చెప్తున్నారు. అప్పుడు కూడా డే నైట్ వరకు కంపల్సరీగా ఉండిద్ది. అమ్మవారి బొమ్మలు కూడా అందుబాటులోకి మేము కంపల్సరీగా తెచ్చేస్తాము. ఈ పండగ అయిపోయిన తర్వాత ఆ బొమ్మలు ఎక్కించేయాల్సిందే, అమ్మవారి బొమ్మలు అని చెప్తున్నారు. వినాయకుడి బొమ్మల తర్వాత అమ్మవారి బొమ్మల వరకే వాళ్ళు మొత్తం రెడీ చేసుకుంటారంట. అది కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి నెక్స్ట్ ఆ పని అని చెప్పేసి చెప్తున్నారు. చూశారు కదండి. మీకు అమ్మవారి బొమ్మలు కావాలన్నా వినాయకుడి బొమ్మలు కావాలన్నా కంపల్సరీగా మా ఫ్రెండ్ షాప్కి అయితే వెళ్ళండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.